డివిడెండ్ అంటే మనకి ఫార్ములా ఏంటి? డివిడెండ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 6/2 అనే డివిజన్ ఇచ్చాను, ఇది డివిడెండ్. దీని ఈక్వల్స్ టు ఏమవుతుంది అని అడుగుతున్నారు. దీన్ని సాల్వ్ చేస్తే 2 ఏమో డివైజర్, 6 ఏమో డివిడెండ్. 2 3 జర్ 6, 0. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 2 × 3 + 0 = 6 అని రాసుకోవచ్చా? అంటే డివైజర్ ఇంటూ కోషెంట్, ఇది కోషెంట్ కదా, కోషెంట్ ప్లస్ రిమైండర్ = 6 అనేది ఏంటి? 6 అనేది ఏంటి? డివిడెండ్. సో డివిడెండ్ = డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. సో ఆన్సర్ ఏంటి? ఇది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? x³ - 3x² + x + 2 అనేది x² - x + 1తో డివైడ్ అవుతుందంట. అయితే మనకు r(x) అనేది రిమైండర్ వచ్చింది, కోషెంట్ ఏమో x - 2 వచ్చింది. అయితే r(x) వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో మనకు ఫార్ములా ఏం తెలుసు? డివిడెండ్ = డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. ఈ ఫార్ములా తెలుసు. ఈ ఫార్ములా ఎక్కడి నుంచి వచ్చింది? ఫర్ ఎగ్జాంపుల్ 4 / 2 అనేది ఉందనుకో, 2 ఏమవుతుంది? డివైజర్, 4 డివిడెండ్. 2 2 జర్ 4, 4లోంచి 4 తీస్తే 0, 0 అనేది రిమైండర్. ఇదేమో రిమైండర్, ఇదేమో కోషెంట్, ఇదేమో డివైజరు. అంటే ఈ రెండు మల్టిప్లై చేసి ప్లస్ 0 చేస్తే ఈ డివిడెండ్కి ఈక్వల్ కదా. అంటే డివిడెండ్ అంటే డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్ అని రాసుకోవచ్చు కదా. సో అలాగ మనం డివిడెండ్ = డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్ అని రాసుకున్నాం. ఇక డివిడెండ్ ఏది? ఇది x³ - 3x² + x + 2. అదే డివిడెండ్ ఎందుకైంది? ఎందుకంటే ఇదే దీని చేత డివైడ్ చేయబడుతుంది. ఇది డివైడ్ చేస్తుంది కాబట్టి దీన్ని, ఇది డివైజర్ అవుతుంది. అంటే x² - x + 1. కోషెంట్ అంటే ఇది x - 2 ప్లస్ రిమైండర్ అంటే r(x). దీన్ని సింప్లిఫై చేస్తే x³ - 3x² + x + 2 = x² × x minus 2 × x² minus x × x minus into minus plus x into 2, 2x plus 1 into x, x plus into minus, minus 1 into 2, 2 plus r(x) = x² into x అంటే ఇక్కడ ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు. అది ఏ ఫార్ములాలో ఉంది? a⁴m into a⁴n. అంటే a⁴m+n అంటే x² into x⁴1 ఎలా రాసుకోవచ్చు? x⁴2 + 1 అంటే 3 minus 2 into x² minus x into x, x² plus 2x plus x minus 2 plus r(x). దీన్ని సింప్లిఫై చేస్తే x³ టర్మ్స్ ఇంకెక్కడ ఉన్నాయా? లేవు. x³ - 2x² - x² minus 3x² plus 2x plus x plus 3x minus 2 plus r(x). సో దీన్ని ఎలా రాయొచ్చు? x³ - 3x² plus x plus 2, ఇది ఇటు సైడ్కి వచ్చేస్తే x³ ఏమవుతుంది? -x³ minus 3x² ఏమవుతుంది? ప్లస్ 3x² ప్లస్ 3x ఏమవుతుంది? -3x minus 2 ఇటుకి వచ్చేస్తే +2 = r(x). ఇక్కడ x³ క్యాన్సిల్, -3x² ప్లస్ 3x² క్యాన్సిల్, ప్లస్ x minus 3x ఎంత? -2x ప్లస్ 2 ప్లస్ 2 ఎంత? +4 = r(x). అంటే r(x) ఎంత వచ్చింది? -2x + 4. సో మన ఆన్సర్ ఏంటి? -2x + 4. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 2x² + 3x + 1 అనే పాలినామియల్ని x + 2తో డివైడ్ చేస్తే రిమైండర్ ఏమో r(x) వస్తుంది, కోషెంట్ ఏమో 2x - 1 వస్తుంది. అయితే రిమైండర్ అంటే r(x) వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. రిమైండర్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఒక ఫార్ములా ఏం తెలుసు? డివిడెండ్ = డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్.
ఈ ఫార్ములాని యూజ్ చేసుకుని ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఇక్కడ డివిడెండ్ అంటే ఏంటి? ఇది డివిడెండ్, ఇది దీని చేత డివైడ్ అవుతుంది కాబట్టి ఇది డివిడెండ్. అంటే 2x² ప్లస్ 3x ప్లస్ 1 ఈక్వల్స్ టు, డివైజర్ అంటే ఏంటి? ఇది x ప్లస్ 2 ఇంటూ కోషంట్ అంటే 2x మైనస్ 1 ప్లస్ రిమైండర్ అంటే r ఆఫ్ x. దీన్ని సాల్వ్ చేస్తే 2x² ప్లస్ 3x ప్లస్ 1 ఈక్వల్స్ టు x ఇంటూ 2x. ఇక్కడ ఏవి లేకపోతే ప్లస్ ఉన్నట్టు, ప్లస్ ఇంటూ మైనస్ x ఇంటూ 1. ఇక్కడ ఏవి లేకపోతే ప్లస్ ఉన్నట్టే కదా, ప్లస్ ఇంటూ ప్లస్ 2 ఇంటూ 2x ప్లస్ ఇంటూ మైనస్ 2 ఇంటూ 1 ప్లస్ r ఆఫ్ x. 2x² ప్లస్ 3x ప్లస్ 1 ఈక్వల్స్ టు 2x ఇంటూ x, 2x² మైనస్ x ఇంటూ 1 x ప్లస్ 2 2 జార్ 4x మైనస్ 2 1 జార్ 2 ప్లస్ r ఆఫ్ x. 2x² ప్లస్ 3x ప్లస్ 1 ఈక్వల్స్ టు 2x² మైనస్ x ప్లస్ 4x ప్లస్ 3x మైనస్ 2 ప్లస్ r ఆఫ్ x. ఇక్కడ 2x² క్యాన్సిల్, ఇక్కడ 3x క్యాన్సిల్. ఈ మైనస్ 2 ఇటెప్కి వస్తే ఏమవుతుంది? ప్లస్ 2 అవుతుంది, ఈక్వల్స్ టు r ఆఫ్ x. r ఆఫ్ x ఈక్వల్స్ టు 1 ప్లస్ 2 అంటే ఎంత? 3. సో రిమైండర్ ఎంత వచ్చింది? 3. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే x³ మైనస్ 3x² ప్లస్ x ప్లస్ 2 అనే పాలినామియల్ని g ఆఫ్ x అనేది డివైడ్ చేస్తుందంట. అయితే x మైనస్ 2 ఏమో కోషంటు అండ్ మైనస్ 2x ప్లస్ 4 ఏమో రిమైండర్. అయితే g ఆఫ్ x వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. దీన్ని డివిడెండ్ అంటారు, ఇది డివైజర్ అంటారు. ఇలాగ మనకి డివిడెండు, డివైజరు, కోషంటు, రిమైండర్ ఇచ్చినప్పుడు మనం ఏ ఫార్ములా యూజ్ చేస్తామంటే డివిడెండ్ ఈక్వల్స్ టు డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ఇక్కడ డివిడెండ్ ఏంటి? ఇది x³ మైనస్ 3x² ప్లస్ x ప్లస్ 2 ఈక్వల్స్ టు, డివైజర్ ఏంటి? డివైజర్ మనకు తెలీదు, g ఆఫ్ x ఇంటూ కోషంట్ ఏంటి? x మైనస్ 2. తర్వాత రిమైండర్ ఏంటి? ప్లస్ మైనస్ 2x ప్లస్ 4. సో దీన్ని సింప్లిఫై చేస్తే x³ మైనస్ 3x² ప్లస్ x ప్లస్ 2, ఈ మైనస్ 2x ఇటెప్కి వస్తే ప్లస్ 2x అవుతుంది, ఈ ప్లస్ 4 ఇటెప్కి వస్తే మైనస్ 4 అవుతుంది, ఈక్వల్స్ టు g ఆఫ్ x ఇంటూ x మైనస్ 2. దీన్ని సింప్లిఫై చేస్తే x³ మైనస్ 3x² ప్లస్ x ప్లస్ 2x ప్లస్ 3x ప్లస్ 2 మైనస్ 4 మైనస్ 2 ఈక్వల్స్ టు g ఆఫ్ x ఇంటూ x మైనస్ 2 అవుతుంది. ఇక్కడ మనకి g ఆఫ్ x వాల్యూ తెలుసా? తెలీదు కాబట్టి ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు కాబట్టి ఈ 4 ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ g ఆఫ్ x అవుతుంది కాబట్టి 1/1 ఆప్షన్ అనేది దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ x² ప్లస్ x ప్లస్ 1 అనేది దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? x³ మైనస్ 3x² ప్లస్ 3x మైనస్ 2 ఈక్వల్స్ టు g ఆఫ్ x అంటే x² ప్లస్ x ప్లస్ 1 అనుకున్నాం కదా, ఇంటూ x మైనస్ 2. ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. x² ఇంటూ x, ఇక్కడ ఏమి లేకపోతే ప్లస్ ఉన్నట్టు, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, x² ఇంటూ 2 2x². ఇక్కడ ఏమి లేకపోతే ప్లస్ ఉన్నట్టు, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, x ఇంటూ x² ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, x ఇంటూ 2 2x ప్లస్ 1 ఇంటూ x ప్లస్ x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 1 జార్ 2. ఇదే ఫార్ములాలో ఉంది. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈక్వల్స్ టు ఏ పవర్ m ప్లస్ n అనే ఫార్ములాలో ఉంది. అంటే x³ మైనస్ 2x² ప్లస్ x² అంటే మైనస్ x² మైనస్ 2x ప్లస్ x అంటే మైనస్ x మైనస్ 2. ఇది వచ్చింది. మనం ఈ వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసాం కదా, ఈ రెండాటిని మల్టిప్లై చేస్తే దీనికి ఈక్వల్ అయ్యే వాల్యూ ఇక్కడ రావాలి. కానీ వచ్చిందా? రాలేదు కాబట్టి ఇది మనకు కావాల్సిన ఆప్షన్ కాదు.
సో సెకండ్ ఆప్షన్ చెక్ చేద్దాం. జీ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 1 పెట్టుకుందాం. ఈ రెండాటిని మల్టిప్లై చేస్తే మనకి వాల్యూ రావాలి, వస్తే మనకి ఇది కరెక్ట్ అన్నట్టు, లేకపోతే కరెక్ట్ కాదు. సో ఈ రెండాటిని మల్టిప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్, ఇక్కడ ఏమీ లేకపోతే ప్లస్ ఉన్నట్టు, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2 2x² ప్లస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ఎక్స్ ఇంటూ 2 2x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఈక్వల్స్ టు, ఇక్కడ ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు, ఏ ఫార్ములాలో ఉంది, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈక్వల్స్ టు ఏ పవర్ m ప్లస్ n అనే ఫార్ములాలో ఉంది. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, x పవర్ 2 ప్లస్ 1 అంటే 3 మైనస్ 2x² ప్లస్ x² అంటే x² మైనస్ 2x మైనస్ x అంటే మైనస్ 3x ప్లస్ 2. ఇది దీనికి ఈక్వల్గా ఉందా, లేదు, కాబట్టి ఇది కూడా మనకు కావాల్సిన ఆప్షన్ అనేది కాదు. నెక్స్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం. ఇప్పుడు జీ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఏం పెట్టుకోవాలి, x² మైనస్ x ప్లస్ 1 అనేది పెట్టుకోవాలి ఇంటూ ఎక్స్ మైనస్ 2. ఇప్పుడు ఈ రెండాటిని మల్టిప్లై చేద్దాం, ఈక్వల్స్ టు x² ఇంటూ ఎక్స్, ఇక్కడ ఏమి లేకపోతే ప్లస్ ఉన్నట్టు, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, x² ఇంటూ 2x² మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ x ఇంటూ x² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ x ఇంటూ 2x ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 1 ఇంటూ x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 ఇంటూ 2 ఈక్వల్స్ టు, ఇది ఏ ఫార్ములాలో ఉంది, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈక్వల్స్ టు ఏ పవర్ m ప్లస్ n అనే ఫార్ములాలో ఉంది. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, x పవర్ 2 ప్లస్ 1 అంటే 3 మైనస్ 2x² మైనస్ x² అంటే మైనస్ 3x² ప్లస్ 2x ప్లస్ x అంటే 3x మైనస్ 2. ఇక్కడ మనకి వచ్చిన వాల్యూ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ఉంది కాబట్టి ఇక్కడ x³ ఉంది, ఇక్కడ x³ ఉంది, ఇక్కడ మైనస్ 3x² ఉంది, ఇక్కడ మైనస్ 3x² ఉంది, ఇక్కడ ప్లస్ 3x ఉంది, ఇక్కడ ప్లస్ 3x ఉంది, ఇక్కడ మైనస్ 2 ఉంది, ఇక్కడ మైనస్ 2 ఉంది. కాబట్టి సో మనకి ఆన్సర్ ఏమవుతుంది, x² మైనస్ x ప్లస్ 1, ఇది మన ఆన్సర్.